హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాను. ఆల్రెడీ మీరు thumbnail-లో చూస్తున్నారు. ఎస్, దీన్ని వచ్చేటప్పటికే కేవలం 18,200 రూపాయలకి అఫీషియల్గా చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. అఫ్కోర్స్ ఈ మొబైల్ ఫోన్ని మన ఇండియాలో కూడా తీసుకొని రానున్నారు. కాకపోతే రెడ్మీ అనేటువంటి బ్రాండింగ్తో కాదు, అఫ్కోర్స్ చెప్పలేదు కదా. దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్మీకి సంబంధించినటువంటి నోట్ 10 Pro మొబైల్ ఫోన్. ఇది కూడా 5G మొబైల్ ఫోన్. సో మన ఇండియాలో అయితే ప్రో లాంచ్ అయింది, ప్రో మ్యాక్స్ లాంచ్ అయింది. కానీ నోట్ 10 సిరీస్లో చైనాలో వచ్చేటప్పటికే 5G వేరియంట్ కూడా లాంచ్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మన ఇండియాలో పోకో బ్రాండ్ మీద రీబ్రాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పోకో X3 GT అనేటువంటి పేరుతో. F3 GT కాదు, F3 GTకి రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ సిరీస్ ఫోన్ ఉంది చూసారా, దాన్ని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో బేసిక్గా 3 వేరియంట్స్ ఉంటాయి. మొదట వచ్చేటప్పటికి 6/128, అలాగే 8/128, అలాగే 8/256. 6/128 వచ్చేటప్పటికి కేవలం 18,200 రూపాయలకి, మరొకటి వచ్చేటప్పటికి 20,500 రూపాయలకి, మరొకటి వచ్చేటప్పటికే 22,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. మన ఇండియాలో కూడా అప్రాక్సిమేట్లీ నేను అనుకోవటం బేస్ వేరియంట్ 6/128GB 20,000 రూపాయల దాకా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నాను. కానీ స్టిల్ 20,000 రూపాయలకి తీసుకొచ్చినా కానీ ఇది వర్త్ ఫర్ ప్రోడక్ట్. అంటే స్ట్రైట్ లాంచెస్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ లాంచ్ అయ్యి ప్రైస్ డ్రాప్ ఉంది చూసారా, దాన్ని అయితే దీంతో మనం కంపేర్ చేయలేము. వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం కావచ్చు, లేదా ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ క్యాన్సిల్ చేయడం కావచ్చు, లేదా వాళ్ళ వెబ్సైట్కి ట్రాఫిక్ని బూస్ట్ చేసుకోవడం కావచ్చు, ఓల్డ్ జనరేషన్ మొబైల్ ఫోన్స్ అన్నిటిని కూడా కొంత ఆఫర్స్లో ప్రొవైడ్ చేస్తుంటారు. అలా కాకుండా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ మొబైల్ ఫోన్ డైరెక్ట్గా మనకి అరౌండ్ 20,000 రూపాయలు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటి అంటే మొత్తం ప్రీమియం ఫ్లాగ్షిప్ స్పెక్స్ మనకు రావడం జరుగుతుంది. లైక్ LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 3.1 స్టోరేజ్, ఫ్రంట్ వచ్చేటప్పటికి ఏకంగా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ని మన ముందుకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రీమియం ఫోన్స్లో 70,000-80,000 రూపాయల ఫోన్స్లో ఇలాంటివి చూస్తుంటాం. సో దీంట్లో మనకి ఆ ఫ్యూచర్స్ అన్ని తీసుకొని రావడంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఆడియో టెక్నాలజీ అంతా కూడా JBL పవర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆడియో క్వాలిటీ కూడా ఫెంటాస్టిక్ ఉండబోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ని ఫ్యూచర్స్తో మనకు ప్యాక్ చేసినా కానీ IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అండ్ దీంట్లో మనకి IR రిమోట్ని కూడా ప్రొవైడ్ చేయడం మరొక విశేషం. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఇది ఫెంటాస్టిక్, అద్భుతంగా షార్ట్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి శాంపిల్ వీడియోస్ అన్నిటిని కూడా నేను మీకు చూపిస్తాను. కాకపోతే దీంట్లో నాకు ఒకే ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే IPS డిస్ప్లే మాత్రమే. సో అట్లీస్ట్ వీళ్ళు AMOLED డిస్ప్లే 90 Hz లేదా అసలు రిఫ్రెష్ రేట్ లేకుండా AMOLED డిస్ప్లే తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. ఆల్మోస్ట్ 3 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. అండ్ ఇలాంటి ఇంపోర్టెడ్ మొబైల్ ఫోన్స్ ఎన్నో మీకోసం అన్బాక్సింగ్ కోసం తీసుకుని రావడం జరుగుతుంది. అండ్ వీడియోని గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయగలరని మనవి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా చైనాలో రెడ్మీ నోట్ 10 Pro 5G మొబైల్ ఫోన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓరియం చూద్దాం, ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో పోకో రీబ్రాండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసారంటే రెడ్మీ నోట్ 10 Pro 5G అని చెప్పి బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు రెడ్మీ నోట్ 10 Pro, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి కలర్ అండ్ వేరియంట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో 6GB 128GB, దీంట్లో మరొక వేరియంట్ కూడా ఉంటుంది 8+128GB. అఫ్కోర్స్ ఇందులో మనకు వచ్చేటప్పటికే హైరెస్ ఆడియోతో పాటు హైరెస్ ఆడియో వైర్లెస్ సర్టిఫికేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు దీంట్లో ఉండేటువంటి ఆడియో టెక్నాలజీ JBL పవర్ కావటం మరొక విశేషం. అంటే JBL పవర్ చేసిందని అర్థం. సో ఇక దీనికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్స్ అన్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే రెడ్మీ నోట్ 10 Pro, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీకు MI లోగో, రీడిజైన్డ్ కొత్త లోగోని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే రెడ్మీకి సంబంధించినటువంటి డ్రాగన్ బొమ్మను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అఫ్కోర్స్ చైనీస్ ఫోన్స్ అన్నిటికీ మనకి ఎలాంటి సేల్స్ ఉండవు. సో దీన్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ మనందరికీ తెలుసు దీంట్లో వచ్చేటప్పటికి వీళ్ళు మనకి యూజర్ మాన్యువల్ అండ్ అట్ ద సేమ్ టైం TPU కేస్ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ దీంట్లో కూడా మనకి USB Type-C నుంచి స్టాండర్డ్ 3.5mm జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కూడా మీకు హైరెస్ సర్టిఫై ఉంటుంది. అంటే ఈవెన్ వైర్ ద్వారా మీరు యూజ్ చేసుకున్న హైరెస్ ఆడియో క్వాలిటీని మాత్రం మీరు మిస్ అవ్వరు. ఇకపోతే ఒక యూజర్ మాన్యువల్ అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఒక TPU కేస్ని కూడా
ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా క్రిస్టల్ క్లియర్ది. సో ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఇక మనకి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో మనకి మొబైల్ ఫోనే ఉంది. సో మొబైల్ ఫోన్ అయితే మనం పక్కకు పెట్టేసి ఇన్ఫ్యాక్ట్ ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి డేటా కేబుల్ అలాగే ఛార్జర్ని కూడా చూద్దాం. సో డేటా కేబుల్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చాలా డివైజెస్ అన్నిట్లో చూస్తున్నారు. సో స్టాండర్డ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ మీరు ఛార్జింగ్ బ్రిక్ విషయానికి వచ్చారంటే ఇందులో ఇదే హైలైట్. 19,000 రూపాయల మొబైల్ ఫోన్లో కూడా వీళ్ళు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదైతే ఫెంటాస్టిక్. అలాగే మన ఇండియాలో ఇప్పుడు వీళ్ళు అతి త్వరలో అంటే పోకోలో రీబ్రాండ్ చేసేటప్పుడు కూడా మనకి ఇదే 67 వాట్స్ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవే బాక్స్లో, సో ఇక పార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే లేదు. సో బాక్స్ కంటెంట్ అంతా నేను పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. సో ఈ మొబైల్ ఫోన్ని మనం ఓపెన్ అయితే చేసి చూద్దాం. సో హీర్ ఇట్ ఈస్. ఈవెన్ కలర్ కూడా గార్జియస్ కలర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది లైట్ గ్రీన్ కలర్ లాగా మనం కన్సిడరేషన్ పాయింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ కూడా వీళ్ళు వచ్చేటప్పటికి మనకి విక్టస్ గ్లాస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా విక్టస్ గ్లాస్ అని అంటే ఇది ఫెంటాస్టిక్ అండ్ సింప్లీ ఆసమ్. ముఖ్యంగా ఈ స్ట్రైప్ లైన్స్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈవెన్ సైడ్ అంతా కూడా వీళ్ళు పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఇందాక మీకు చెప్పినట్లు కార్నింగ్ విక్టస్ గ్లాస్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఒక స్క్రీన్ గార్డ్ని కూడా మనకు వీళ్ళు ప్రీ అప్లైడ్గా పంపించడం జరిగింది, టెంపర్డ్ గ్లాస్ అయితే కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ చూసి ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉందో ఏంటని చూద్దాం. రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు తీసుకొని రావడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారంటే స్పీకర్ గ్రిల్ని అలాగే యూఎస్బీ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రైమరీ మైక్రోఫోన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే కనుక సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ అండ్ టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే సెకండరీ స్పీకర్ అండ్ అట్ ద సేమ్ టైం ఐఆర్ బ్లాస్టర్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారన్నట్లయితే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్. అసలు ఈ కెమెరా మాడ్యూల్ అయితే నాకు చాలా బాగుంది, డిజైన్ అయితే ఫెంటాస్టిక్. ఇక ఒకసారి వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి టీపీయూ కేస్లో దీన్ని ప్లేస్ చేసి చూద్దాం ఇది ఎలా కనిపిస్తుంది ఏంటి అనే దాని గురించి. సో అఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు గార్జియస్ అంటే ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ స్లాట్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కార్నర్లో మనకి రెడ్ కలర్గా కనిపిస్తుందా. సో వీళ్ళు మనకి అంటే ఈ సిమ్ కార్డ్ లోపల నుంచి కూడా వాటర్ అనేది లోపలికి వెళ్ళటం ఆల్మోస్ట్ అసాధ్యం. అండ్ ఇక్కడ మీకు డ్యూయల్ డెడికేటెడ్ సిమ్ స్లాట్స్ని అయితే ప్రొవైడ్ చేశారంటే ఎడిషనల్గా మీకు మెమరీ కార్డ్ వేసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉండదు. మేబీ మన ఇండియాలో ఇదైతే అవ్వచ్చు, లేదన్నట్లయితే చిన్న మోడిఫికేషన్స్ చేసి తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సి అవసరం లేదు. అంటే ఏం లేదు, సింపుల్ హైబ్రిడ్ స్లాట్ వస్తుంది అంతే. సో ఫ్రెండ్స్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1100 SoC అలాగే LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 3.1 స్టోరేజ్తో ఇది రావడం జరుగుతుంది. అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ 6GB బేస్ వేరియంట్ అలాగే 128GB ఏదైతే ఉందో స్టోరేజ్ మెమరీ కింద. సో దీంట్లో మీకు 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేని అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకు రావడం అయితే జరుగుతుంటుంది. ఇందులో మీకు ఫ్రంట్ వచ్చేటప్పటికి విక్టస్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేయడంతో పాటు రేర్ వచ్చేటప్పటికి మీకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ కోసం తీసుకొస్తే వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు ఇందులో మీకు 67 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ MIUI 12.5కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్ఫ్యాక్ట్ ఇందులో JBLకి సంబంధించినటువంటి స్పీకర్స్ రావటం మరొక విశేషం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి అబౌట్ ద ఫోన్లో మీరు చూద్దాం. మై డివైస్లోకి అయితే వెళ్తున్నాను. మై డివైస్లో మీరు ఇక్కడ చూడొచ్చు MIUI వర్షన్ 12.5 తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ స్టోరేజ్లో మీరు చూడొచ్చు 128GBలో ఆల్మోస్ట్ 12.77GB ఏదైతే ఉందో ఆక్యుపై అయింది. ఆల్మోస్ట్ మిగతా అంతా కూడా మనకి ఫ్రీ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ స్పెక్స్లోకి వెళ్ళారంటే మీరు ఇక్కడ చూడొచ్చు 2.6 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్తో ఉన్నటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 1100 SoC అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికి మీకు Android 11 ఆపరేటింగ్ సిస్టమ్. ఈవెన్ ఆండ్రాయిడ్ MIUI కస్టమైజ్డ్ వర్షన్ విషయానికి వచ్చారంటే 12.5 తోటి మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇది సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేటప్పటికి మనకి
మే సెక్యూరిటీ ప్యాడ్స్ తోటి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక పార్ట్ ఆఫ్ దిస్ ఇక మిగతా అన్ని వెరీ కామన్. కాకపోతే ఇందులో మీరు డిస్ప్లే ఒకసారి కన్సిడర్ చేయాలి. సో నేనైతే డార్క్ మోడ్ పెట్టుకున్నాను ఎందుకంటే మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారనంటే 120 హెడ్స్ లేదా స్టాండర్డ్ 60 హెడ్స్, అంతేగాని దీంట్లో ఆటో ఆప్షన్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. ఇక ఒకసారి దీని వెయిట్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫోన్ వెయిట్ ఎంత ఉంది ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఓవరాల్గా 196 గ్రామ్స్ వితౌట్ పౌచ్. ఒకవేళ మీరు కనుక పౌచ్ని ప్లేస్ చేశారు అన్నట్లయితే ఇది మరికొంత వెయిట్ అనేది అనిపించడం జరుగుతుంది. సో పౌచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అరౌండ్ 215 గ్రామ్స్గా మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఫోన్ అంతా బాగానే ఉంది, కానీ మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు అంటే ఎప్పుడైతే మీరు ఆడియోని ప్లే చేస్తున్నారో నాకు కొన్ని వైబ్రేషన్స్ అయితే అనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ని కనుక తిరిగి మళ్ళీ మన ఇండియాలోకి తీసుకొస్తే పోకోకి ఆల్మోస్ట్ X3 Pro రెండిట్లో కూడా అదే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మళ్ళీ ఇందులో కూడా అవే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక దీంట్లో సెన్సార్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క సెన్సార్ని మనకు ప్రొవైడ్ చేశారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈవెన్ మనకి దీంట్లో అంటే చైనీస్ వర్షన్ కాబట్టి డైలర్ వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్ వాళ్ళ ట్రెడిషనల్ డైలర్నే ఇచ్చారు, కానీ మన ఇండియాకి వచ్చేటప్పటికి గూగుల్ డైలరే ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో అయితే మనకి నోటిఫికేషన్ లైట్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీంట్లో మీకు IR బ్లాస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని సహాయంతో డైరెక్ట్గా మీరు మీ ఇంట్లో ఉండేటువంటి గ్యాడ్జెట్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేయొచ్చు, లైక్ ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ దగ్గర నుంచి. సో ఇక కొన్ని శాంపుల్ అంటే యూట్యూబ్కి సంబంధించినటువంటి వీడియోస్ని అయితే ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు ఆడియో కూడా JBL పవర్డ్, ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ లౌడ్గా కూడా ఉంది కంపేర్డ్ టు ద Xiaomi ఫోన్స్ కన్నా. కానీ ఈసారి సో ఆడియో క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది కంపేర్డ్ టు ద ప్రీవియస్ వాటికన్నా కానీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. Xiaomi Mi 11 Ultra ఈ మొబైల్ ఫోన్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 2021లో ఆల్మోస్ట్ పెద్ద ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటి. సో ఈవెన్ డిస్ప్లే ఒకటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. అంటే దీంట్లో మనకి అంటే IPS డిస్ప్లేని తీసుకొచ్చారు. IPS కాకుండా దీంట్లో కనుక AMOLED అట్లీస్ట్ 90 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తెచ్చినా కానీ ఇది ఫెంటాస్టిక్గా ఉండేది. స్టిల్ ఇప్పుడు మనకి ఇందులో IPS 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక ఒకసారి దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేద్దాం. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ లైక్ దట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జస్ట్ టచ్ చేయంగానే అసలు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చూసినటువంటి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అన్నింటిలో కూడా ది బెస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అని చెప్పుకోవచ్చు. చూడండి, జస్ట్ ట్యాప్ చేశానంతే అన్లాక్ అయిపోయింది. సో ఇది మాత్రం ఫ్యాంటాస్టిక్. ఈవెన్ ఏ బెస్ట్ ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగా వర్క్ చేయడం జరుగుతుంది. ఇక రెగ్యులర్ కెమెరా ఫోటోగ్రఫీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనం రెగ్యులర్గా చూసేటువంటి టిపికల్ సెటప్ని మనం ఇక్కడ చూడొచ్చు. వేరే ఇక్కడ 1x జూమ్, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 2x జూమ్, ఈవెన్ మనకి పోర్ట్రేట్, అలాగే మోర్, ఇవన్నీ మనకి రెగ్యులర్గా Xiaomiలో ఏ మోడ్స్ని అయితే మనం చూస్తుంటామో అదే విధంగా ఇందులో చూడొచ్చు. ఈవెన్ వీడియోలో కూడా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే అప్ టు 4K 60 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 1080, అది కూడా 30 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రేర్ నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీ ద్వారా క్యాప్చర్ చేసింది. డీటెయిలింగ్ బాగానే ఉంది. సో ఈవెన్ మనకి రెగ్యులర్లో కూడా పోర్ట్రేట్ ఎఫెక్ట్ లాగా బాగానే కవర్ చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి 2x జూమ్లో కూడా డీటెయిలింగ్స్ అయితే మిస్ అవ్వట్లేదు. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి పోర్ట్రేట్ షాట్ డేలైట్ కండిషన్లో, ఇది వచ్చేటప్పటికే షేడెడ్ కండిషన్లో, రెండిట్లో కూడా పర్లేదు. కలర్ సాచురేషన్ లెవెల్స్ బాగానే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికే మ్యాక్రో లెన్స్, సో మ్యాక్రో 2 మెగాపిక్సెల్ అనే డీటెయిలింగ్ బాగానే ఉంది. ఇది వచ్చేటప్పటికి డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ 64 మెగాపిక్సెల్ కెమెరాతో క్యాప్చర్ చేసింది. అండ్ ఇది వచ్చేటప్పటికే ఫ్రంట్ నార్మల్ ఫోటోగ్రఫీ, అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ బాగానే. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్గా నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నాకు ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే మాత్రమే, రెస్ట్ ఆఫ్ ద స్పెక్స్ అన్ని కూడా సేమ్. అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి మన ఇండియాలోకి వచ్చేటప్పటికే వీళ్ళు మెమరీ కార్డ్ ఆప్షన్తో ఉన్నటువంటి హైబ్రిడ్ సిమ్ స్లాట్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ న్యూస్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికే ఆల్రెడీ సీరం సర్టిఫికేషన్స్లో, అలాగే ఇండియాకి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్లో కూడా మనకు కనపడ్డది. సో అతి త్వరలో మోస్ట్లీ 1-2 మంత్స్ లోపలనే ఈ మొబైల్ ఫోన్ని మనం అఫీషియల్గా ఇండియాలో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. వీడియోని ఇస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 3 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.